నిన్న ఏదైతే లోకేష్ గారు తన పాదయాత్రలో నగరి పర్యటనలో నగరిలోని ఏదైతే నగరి ఎమ్మెల్యే గారు దౌర్భాగ్యపు ఎమ్మెల్యే, నగరి ప్రజల దౌర్భాగ్యం ఆ ఎమ్మెల్యే గారి తాలూకా చిట్టాని చదివేసరికి చిర్రెత్తుకొచ్చింది పాపం రోజా గారికి. ఎందుకంటే ఎవరు కూడా ఇంతవరకు పాపం ఏదో వాళ్ళ తాలూకా వైఎస్ఆర్సీపీ నాయకులు ఏదో అరాకొర బయటకు వచ్చి ధర్నాలు లేకపోతే ఏదో రకంగా ఆవిడని అడ్డుకున్నప్పటికీ కూడా ఇంత విపులంగా చిట్టా బయటకు వచ్చేసరికి అమ్మగారికి బాగా చిర్రెత్తుకొచ్చిందంట. చిర్రెత్తుకొచ్చి ఆటోమేటిక్గా ఏమిటంటే పిచ్చి పెట్టిన అదే అంటారు కదా, కోతో కుక్కో ఏదో ఒకటి రోడ్డు మీదకి వస్తే ఎలా బిహేవ్ చేస్తుందో యాజ్ ఇట్ ఈస్ అలానే రోడ్డు మీదకి వచ్చింది. రోడ్డు మీదకి వచ్చి ఎవరి మీద పడుతుంది? ఆబ్వియస్లీ చంద్రబాబు నాయుడు గారి మీద, లోకేష్ గారి మీద, ఈరోజు ఇంకొంచెం 3 ఆకులు ఎక్కువ చదివి బ్రాహ్మణి గారి మీద, బోనమ్మ గారి మీద కూడా పడింది ఈరోజు. అంటే ఈవిడికి అలవాటే. ఏమిటి అలవాటు అంటే తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అనేది బాగా అలవాటు. మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఎవరి వల్ల ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాము అన్న సంగతి మర్చిపోయి అచ్చేసిన ఆంబోతు అంటారు తెలుసా మీకు, పల్లెటూరులో ఉంటుంది. అచ్చేసిన ఆంబోతులా వదిలేశాడు జగన్మోహన్ రెడ్డి రోడ్ల మీదకి. వదిలేస్తే ఈరోజు బయటకు వచ్చి ఎవరి మీద పడితే వాళ్ళ మీద గాండ్రిస్తున్నానేమో అనుకొని ఆంబోతులా అరుస్తూ ఉంది. సారీ, కొన్ని సందర్భాల్లో వాళ్ళు మాట్లాడిన మాటలు బట్టి మేము కూడా మాట్లాడాల్సి వస్తుంది, తప్పట్లా. ఇటువంటి రాజకీయాలు అయిపోయినాయి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నుంచి. ఈవిడ మాట్లాడుతుంది లోకేష్ గారి గురించి, దొంగ అరిచినట్టుంది. సినిమాల్లో ఐరన్ లెగ్ అంటే ఎవరి గురించి మాట్లాడతామంటే ఐరన్ లెగ్ శాస్త్రి గారి గురించి మాట్లాడతామో లేదో తెలియదు, కానీ పొలిటికల్ ఐరన్ లెగ్ అంటే ఎస్. చూసారా, నేను చిన్న గ్యాప్లో మీరు కూడా మాట్లాడేసుకుంటున్నారు. ఎవరి పేరైతే వచ్చిందో అలే ద గ్రేట్ రోజా గారు. ఆవిడ తిరిగి లోకేష్ గారిని ఐరన్ లెగ్ అని మాట్లాడుతూ ఉంటే ఇదే పెద్ద జోక్ మాకు. ఎందుకంటే ఐరన్ లెగ్ అని ఈరోజు మేము ఎవరు మాట్లాడడం కాదండి, రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఎవరైనా పొలిటికల్ నాలెడ్జ్ వాళ్ళు ఉన్న వాళ్ళు ఎవరైనా ఐరన్ లెగ్ ఎవరు పొలిటికల్గా అని అడిగేసరికి టకాలు మన గుర్తొచ్చే వర్డ్ నేము రోజా గారు. సో అలాంటిది ఆవిడ ఈరోజు మాట్లాడుతున్నారు లోకేష్ గారి గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించిను. ఐరన్ లెగ్ అంట. అరే నిజంగా దరిద్రపు లెగ్ ఎవరిదిరా అంటే నీ పక్కన కూర్చొని జగనన్న అని చెప్పి స్తోత్రాలు పాడుతూ ఉంటారు కదా, ఆయనది దరిద్రపు లెగ్. ఐరన్ లెగ్ కూడా కాదు, ఐరన్లో కూడా దరిద్రపు లెగ్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత నుంచి రాష్ట్రంలో జరిగిన పరిణామాలు కొన్ని మచ్చుకి చూపిస్తావు. ఇలాగ అయ్యాడండి కచ్చులూరు బోటు ప్రమాదం. ఎంతమంది చచ్చిపోయారు? సుమారుగా చూస్తుంటే 51 మంది చచ్చిపోయారు, 5 గల్లంతయ్యారు. టోటల్గా 56 మంది ప్రాణాలు అర్పించేశారు. అట్ ద సేమ్ టైం అన్నమయ్య ప్రాజెక్టుకి దుర్ఘటన జరిగింది. ఎంతమంది చచ్చిపోయారు? 39 మంది జల సమాధి అయ్యారు. సుమారుగా 1700 కోట్ల రూపాయలు ఆస్తి నష్టం వాటిల్లింది. తర్వాత జంగారెడ్డిగూడెంలో కల్తీసారా తాగి 28 మంది, ఏ రోజు కూడా మనం ఎరగం అలాంటిది, 28 మంది పిట్టలు రాలిపోయినట్టు రాలిపోయి ఆడపిల్లల తాలూకా పుస్తులు తెగిపోతే దానికి కూడా కవరింగ్ వేద్దామని అనుకున్నాడే తప్పించి ఏ రోజు కూడా దాన్ని ఏ రకంగా రెక్టిఫై చేద్దాం అనుకోలేదు. దరిద్రపు లెగ్. అట్ ద సేమ్ టైం ఎల్జీ పాలిమర్స్, నాకు ఊహ తెలిసి ఎల్జీ పాలిమర్స్లో ఏ రోజు కూడా దుర్ఘటనలు జరగరాయి. మరి దరిద్రపు లెగ్ అడుగుపెట్టిన వెంటనే ఆటోమేటిక్గా సుమారుగా 13 మంది చనిపోయారు. ఎవరైనా మంచినీళ్ళు తాగి అస్వస్థతకి గురైన వాళ్ళు ఎవరైనా చూసామా అండి? ఏలూరులో ఒక్క రోజులో ఒక్క పట్టణంలో సుమారుగా మంచినీళ్ళు తాగి 600 మంది హాస్పిటలైజ్డ్ అయ్యారంటే ఎవరిది లెగ్? ఇవన్నీ మించి ఏ రోజు కూడా కలియుగ మహాదేవుడు వెంకటేశ్వర స్వామి తలుపులు ఎప్పుడు కూడా ముయ్యబడలే. దీపారాధన లేకుండా ఏ రోజు కూడా కలియుగ వెంకటేశ్వర స్వామి లేడు. అటువంటిది కలియుగ వెంకటేశ్వర స్వామి ఆలయానికే మూత పడేటట్టుగా వచ్చిన కరోనా ఎవరి హయాంలో వచ్చింది? ఏ లెగ్ హయాంలో వచ్చింది? సాధారణంగా ఎవరిదైనా ఐరన్ లెగ్ అంటే ఇల్లు మూత పడుతుంది, వీధి మూత పడుతుంది, కానీ మా నోడు దెబ్బకి ప్రపంచమే మూత పెట్టేసుకుంది. అలాంటి దరిద్రపు ఐరన్ లెగ్ని పక్కన పెట్టుకొని లోకేష్ గారిని ఐరన్ లెగ్ అని మాట్లాడుతున్నామంటే ఒక్కసారి ఎనాలిసిస్ చేసుకో అమ్మా రోజమ్మ, అది చేసుకోవాలి, తప్పదు. ఇంకా విషయం ఇంకా వచ్చిందంటే ఇంకొక విషయం కూడా చెప్పాలి. సాధారణంగా ఆవిడ మాట్లాడితే లోకేష్ గారి గురించి నోటుకు వచ్చినట్టు మాట్లాడుతుంది. మేము చాలా సందర్భాల్లో చూసాం. ఇందాక మాట్లాడినప్పుడు కూడా చాలా టూ మచ్గా మాట్లాడింది. మేము ఒకటే చెప్తున్నాం, ఓవరాల్గా
ఒక అహంకారి. పవన్ కళ్యాణ్ గారి సినిమా మాటల్లో చెప్పాలంటే కొవ్వు పట్టిన అహంకారికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే మా రోజక్క. ఎందుకంటే ఆవిడకి పరిస్థితి ఎలా ఉంటుందంటే కుసంస్కారానికి, లేఖితనానికి, నడమంత్రపు సిరువు వల్ల వచ్చిన అహంకారానికి, అదే కొవ్వు పట్టిన అహంకారానికి బ్రాండ్ అంబాసిడర్. ఒక చక్కని చీర కట్టిన, ఈ మధ్యన చుడీదార్ వేసిన చక్కగా ఎవరంటే రోజక్కను చూపించవచ్చు అంబాసిడర్ కింద. అటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి అనేది మా అన్నయ్యల గురించి, నా భర్త గురించి ఎవరైనా మాట్లాడితే ఒక్కటి ఇవ్వాలనిపిస్తుంది. అరే అవినీతి చేస్తున్నారు, ఇసుక దందాలు చేస్తున్నారు, మట్టి దందాలు చేస్తున్నారు, అక్కడ కమిషన్లు కొట్టేస్తున్నారు, ఎర్రచందనం స్మగ్లింగ్లు చేస్తున్నారు. అలాంటి వాళ్ళ గురించి మాట్లాడితేనే నీకు గట్టిగా ఇవ్వాలనిపిస్తే, ఈరోజు ఎంతోమందికి రాజకీయ ఉపాధి కల్పించి నీలాంటి వాళ్ళకి రాజకీయంగా భిక్ష పెట్టడమే కాకుండా తన విజనరీతో కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇప్పించి, ఉపాధి కల్పించి, విదేశాల్లో ఉద్యోగాలు చేసుకుని ఒక మంచి లైఫ్ స్టైల్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు తన మంత్రి పదవి ద్వారా చాలామంది యువతకి ఉద్యోగాలు ఇచ్చిన మా లోకేష్ బాబు గారి గురించి హెరిటేజ్ అనే సంస్థను పెట్టి రాజకీయాలకి సంబంధం లేకుండా వ్యాపారం చేసుకుంటూ ఎంతోమంది, కొన్ని వేల మందికి ఉపాధి కల్పించిన బ్రాహ్మణి గారి గురించి, భువనేశ్వరి గారి గురించి నువ్వు మాట్లాడితే మాకెలా అనిపిస్తుందో చెప్పనా? నీకు ఒక్కటి ఇవ్వాలనిపిస్తుందేమో, మాకు లాగిపెట్టి ఇవ్వాలనిపిస్తుంది. మాకైతే ఇవ్వమా? దీన్నే అంటారు, నువ్వు ఒక మాట మాట్లాడితే మేము 2 మాటలు మాట్లాడగలం, నువ్వు ఇంకా మాట్లాడితే దాన్ని డబుల్ ఇవ్వగలం. అదే తెలుగుదేశం పార్టీ వాళ్ళకున్న సత్తా. అది మర్చిపోతే ఎలా? ఈరోజు సంస్కారం గురించి మాట్లాడుతుంది. అవునమ్మా, నిజమే, లోకేష్ బాబు గారికి సంస్కారం తక్కువ. అందుకే ఏ రోజు ఆయన దగ్గర పనిచేసిన వాడి చేత కూడా చెప్పులు మోయించుకోలే. సిగ్గుండాలి సంస్కారం గురించి నువ్వు మాట్లాడుతున్నావు. లోకేష్ గారి సంస్కారం గురించి అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు నేర్పిన సంస్కారం గురించి నువ్వే మాట్లాడాలి. తాత సీఎం, తండ్రి సీఎం, తాత నట సార్వభౌముడు, సినీ వినీల ఆకాశంలో రారాజు, తర్వాత తండ్రి 14 సంవత్సరాల సీఎం, 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడు, విజనరీ ఉన్న నాయకుడు, ప్రపంచంలోనే చంద్రబాబు నాయుడు గారు అంటే ఆంధ్రప్రదేశ్ గుర్తొచ్చేటంత స్థాయిలో ఉన్న వ్యక్తి, మంత్రి పదవి చేసి పుట్టడమే గోల్డెన్ స్పూన్తో పుట్టిన లోకేష్ గారే ఏ రోజు కూడా వాళ్ళ పని వాళ్ళతో కనీసం ఆయన చెప్పులు మోయించుకోలే. కనీసం ఆయన పెన్ను కూడా ఏ రోజు ఆయనే మోసుకున్నాడు, కానీ పక్క వాళ్ళతో కూడా మోయించలే. అది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారికి నేర్పిన సంస్కారం. మరి నీ సంస్కారం ఏంటో నేను ఒక్కసారి బ్యాక్గ్రౌండ్కి వెళ్ళనా? ఒక్కసారి బ్యాక్గ్రౌండ్కి వెళ్తే సంస్కారం గురించి నువ్వు నేను మాట్లాడేసుకోవాలి. ఎందుకంటే అధికార మదంతో, అహంకారంతో కొట్టిమిట్టాడుతూ, అచ్చోసిన ఆంబోతులాగా సముద్రం వెంబడి తిరుగుతూ, నీ చెప్పులు మోయడానికి నీ కింద పనిచేస్తున్న ఉద్యోగి చెప్పులు తీసుకురాని వయసుతో కూడా సంబంధం లేకుండా చెప్పులు మోయించేవే, అది నీ సంస్కారం. లోకేష్ బాబు గారిని ఆడు ఈడుని మాట్లాడేస్తున్నాడట సీఎం స్థాయి వ్యక్తిని. అరే ఇదే సీఎం స్థాయిలో మా చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు నువ్వు సీఎం గారు జగనన్న అన్న మాట్లాడుతున్న నీ జగనన్న నడి రోడ్డు మీద ఉరి తీయాలి, చీపులతో కొట్టాలి అనేటప్పుడు నీ సంస్కారం మడిచి ఎక్కడ పెట్టుకున్నావు? ఆ రోజు సంస్కారం గురించి మాట్లాడలేదే. నువ్వే చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండేటప్పుడు అసెంబ్లీలో కామ సీఎం అని కామెంట్ చేసి సంవత్సరం పాటు ఇంట్లో కూర్చున్నావు. గుర్తు చేస్తున్నాను ఈరోజు. అది నీ సంస్కారం. నువ్వు సంస్కారం గురించి మాట్లాడుతున్నావు. ఏ లోకేష్ బాబు గారు మీటింగుల్లో ఎక్కడైనా నీ అమ్మ మొగుడు అని ఎవరినైనా మాట్లాడారా? లేకపోతే ఎవడండి మొన్న హైపరాది గారిని ఏమనిందంటే పాపం పవన్ కళ్యాణ్ గారు మీటింగ్లో ఏదో మాట్లాడారని సంథింగ్ అలానే ఎవరైనా ఎక్కడైనా మాట్లాడారా ఆయన? లేకపోతే అలాంటోడు ఇలాంటోడు అని చెప్పి తల్లిదండ్రుల గురించి, ఇంట్లో పిల్లల గురించి, ఆడబిడ్డల గురించి తప్పుగా మాట్లాడాడు ఆయన? ఎస్, భయం చూపిస్తానన్నాడు. భయం పడుతున్నాడు కాబట్టి ఈరోజు ఆయన నుంచిన నిచ్చెను కూడా లాక్కునే పరిస్థితి వచ్చింది. ఈరోజు సింహం కదా, సింహం కాస్త వాయిస్ గాండ్రించడం మానేసి మ్యావ్ మ్యావ్ అంటుంది ఈరోజు. లోకేష్ గారు పాదయాత్ర చేస్తూ ఉంటే నువ్వు భయపడకపోతే లోకేష్ గారు పెట్టే మీటింగులకి నువ్వు ఎందుకు పోలీసుల్ని పంపించి ఆపిస్తున్నావు? ఎందుకు మైకులు లాక్కుంటున్నావు? ఎందుకు నిచ్చెనలు తీసేసుకుంటున్నావు? ఆఖరికి ఆయన ఏదైనా ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి, స్లాబ్ దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది?
జగన్మోహన్ రెడ్డి భయపడట్లేదా నగరి. ఇక నగరికి వద్దాం. ఆవిడ ఏం మాట్లాడిద్ది, నగరి ప్రజలు లేరట అక్కడ, చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ వచ్చేసారట, పక్కన ఉన్న తమిళం వాళ్ళు అందరూ వచ్చి కూర్చున్నారట. ఈవిడ మళ్ళీ ఇంకో సవాల్ వేసిరిందండి. పాపం ఆవిడకి అర్థం కావట్లేదు. నగరిలోనే నేను వచ్చి నుంచుంటాను, లోకేష్ గారు వచ్చి నుంచోమనండి, ఎవరి దగ్గరికి ఎక్కువ జనాలు వస్తారో అని. వస్తారమ్మా, లోకేష్ గారి దగ్గరికి అభిమానంతో వచ్చే జనాలు ఉంటారు, నీ దగ్గరికి బాధితులు వస్తారు, రోజా బాధితులు వస్తారు, కొల్లలుగా వస్తారు. ఆ వాపును కూడా బలుపు అనుకుంటే మనం ఏం చేయగలం చెప్పండి. ఈరోజు రోజా గారికి ఓటమి తెలుగుదేశం పార్టీ వాళ్ళు తీసుకొచ్చి ఇవ్వక్కర్లా, మా వైఎస్ఆర్సీపీ అన్నయ్యలే రెడీగా ఉన్నారు, చిట్టాలతో రెడీగా ఉన్నారు. ఎక్కడ భూమిలోని శాండ్ మాఫియా చేసింది, ఎక్కడ ఏ ల్యాండ్ కొట్టేసి మైనింగ్స్ చేస్తుంది, ఎక్కడ ఏ ల్యాండ్ కొట్టేసి కబ్జాలు చేశారు, ఎక్కడ శాండ్ మాఫియా చేస్తున్నారు. ఆఖరికి దౌర్భాగ్యం ఏంటంటే ఎంతో భక్తురాలు, వెంకటేశ్వర స్వామి భక్తురాలు అనుకున్న రోజా గారు టీటీడీ టిక్కెట్లు కూడా అమ్ముకుంటుందంట. ఈవిడ సంస్కారాల గురించి మాకు చెప్తుంది, ఈవిడ అవినీతుల గురించి మాకు మాట్లాడుతుంది, బ్రాహ్మణి గారి గురించి భువనేశ్వరి గారి గురించి మాట్లాడుతుంది. అరే గులివింద గెంచి కింద మచ్చ ఆవిడకి తెలియదంట, వీళ్ళకి కూడా కింద ఉన్న మచ్చలు ఆవిడకి తెలియవు అనుకుంటారు. పిల్లి పాలు తాటి చెట్టు కింద కూర్చొని ఏదో అంటారు కదా, సారీ ఇది కాదు, పిల్లి పాలు తాగుతూ కళ్ళు మూసుకొని ఎవరు చూడట్లేదు అనుకుంటుందట. అలా ఉంది వీళ్ళ పరిస్థితి. ఎవ్వడు మమ్మల్ని చూడట్లేదు, మేము మొత్తం శాంతం ఏమేమి మింగేస్తున్నాం, మమ్మల్ని ఎవరు చూడక్కర్లేదు. సిబిఐ ఎంక్వైరీ, ఎస్ బాగా గుర్తొచ్చింది. అధికారంలో నువ్వు ఉన్నావు, సీఎం గారికి జగన్ అన్నయ్యకి అతి గారాల చెల్లివి, లెటర్ పెట్టు, సిబిఐ ఎంక్వైరీ చేసుకుందామని. నీ చేతిలో అధికారం ఉంది, నీ చేతిలో సీఎం ఉన్నాడుగా, లెటర్ పెట్టు, సిబిఐ ఎంక్వైరీ చేసుకుందాము, లోకేష్ గారి ఆస్తుల మీద నా ఆస్తుల మీదనా అని చెప్పివేయి. నీ సవాల్ నేను స్వీకరిస్తున్నా, లెటర్ పెట్టు. లోకేష్ గారు ఆరోపణ చేశారు, క్లియర్ చేసుకోవాల్సిన బాధ్యత ఒక మంత్రిగా ఒక ఎమ్మెల్యేగా నీది. సిబిఐ ఎంక్వైరీకి సవాల్ అన్నావు, ఎస్ సవాల్ నేను స్వీకరిస్తున్నాను బిహాఫ్ ఆఫ్ లోకేష్ గారు. లెటర్ పెట్టు, సీఎం గారికి లెటర్ పెట్టు, సిబిఐ ఆఫీసర్కి లెటర్ పెట్టు. ఒక మంత్రిగా మంత్రి అడిగితే సిబిఐ ఎంక్వైరీ వేయడా, ఇప్పించలేడా? అఫ్కోర్స్ బాబాయ్ చచ్చిపోతే సిబిఐ ఎంక్వైరీ ఇవ్వకపోవచ్చేమో, కానీ ఆటోమేటిక్గా నువ్వు అడిగితే ఇవ్వాలి కదా జగన్ అన్నయ్య. సిబిఐ ఎంక్వైరీ వేయి, తేలిపోద్ది. అంతవరకు ఎందుకు? నెక్స్ట్ టైం నగరిలో పోటీ చేసి గెలుదమ్ముంటే ఇవన్నీ తర్వాత విషయాలు. ఈరోజు నగరిలోని ఇంకోటి మర్చిపోయాను, నేను ఏదైనా గెలవటం వరకు వెళ్తున్నా. నిన్నే తెలిసింది అక్కయ్య చరిత్ర అంట, నాకు తెలిసింది కాదండి బాబు, ఎవరో టాక్. చూడండి, లాస్ట్ 20 మంది గురించి అన్నయ్య బాగా తిట్టాడంట కదా జగన్ అన్నయ్య, అందులో మా అక్క కూడా ఉందట, రోజక్క కూడా ఉందట. టికెట్కే పెద్ద కన్నం అంట. ఇప్పుడు మళ్ళీ ఏదో గెలవడం గురించి మాట్లాడుతున్నాను, నేను పిచ్చదాన్ని. ఈరోజు ఆ 20 మందిలోని బాగా పూర్ పెర్ఫార్మెన్స్లు ఉన్న, అంటే ఆవిడ ఏమనుకుంటుందంటే లోకేష్ గారిని తిట్టేస్తే, చంద్రబాబు నాయుడు గారిని తిట్టేస్తే హై పెర్ఫార్మెన్స్ వచ్చేస్తుంది అనుకుంటుందేమో. బట్ ఆవిడ ఇంకా లో పెర్ఫార్మెన్స్ ఆయన వాళ్ళ అన్నయ్యే క్లియరప్ చేశాడు ఆయన. ఈరోజు టికెట్ ఇవ్వటానికే చాలా ఇబ్బందిగా ఉందట అక్కడ. ఈవిడేమో మాట్లాడుతుంది, ముందు నగరిలోని నీకున్న 5 గ్రూపుల్ని సెటైట్ చేసుకో, ఆ తర్వాత లోకేష్ గారి గురించి మాట్లాడేది. కానీ ఏం మాట్లాడతారండి, నోటికి వచ్చినట్టు మాట్లాడేస్తే బోనమ్మ గురించి బ్రహ్మణి గారి గురించి మాట్లాడతారా? ఏ రోజైనా వాళ్ళిద్దరూ బయటకు వచ్చి, బోనమ్మ సాక్షాత్తు అసెంబ్లీలోనే ఆవిడ గురించి నీచంగా మాట్లాడిన రోజు కూడా ఏ రోజు బయటకు వచ్చి మాట్లాడిన సందర్భం కనిపించలే. బ్రాహ్మణి గారు ఏ రోజు బయటకు వచ్చి ఒక్క మాట మాట్లాడలేదు రాజకీయంగా. మీకు ఆ విషయం తెలుసా? వాళ్ళు హెరిటేజ్ సంస్థకి సంబంధించి ఏదైనా విజిట్లు చేయాలన్నా కూడా ఏ రోజు కూడా ఒక్క పొలిటికల్ లీడర్ని కూడా టచ్ చేయరు, అది వాళ్ళ నిబద్ధత. అలా కాదు కదా, తమరు వెళ్ళారంటే పైనుంచి కింద వరకు ప్రోటోకాల్ మొత్తం దిగాల్సిందే. వాళ్ళతో మీకు కంపారిజన్, నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా. అసలు వీళ్ళు బ్రాహ్మణి గారి గురించి భువనేశ్వరి గారి గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళిద్దరి గురించి మాట్లాడితే నేను భారతి గారి గురించి మాట్లాడతా. మహా అయితే ఏం చేస్తావు, 4 చేతి తిట్టిస్తారు, అంతే కదా, మాకు అలవాటైపోయింది. నేను భారతి గారి గురించి మాట్లాడతా. ఈరోజు హాట్ టాపిక్ ఏంటంటే వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో అవినాష్ రెడ్డి, ఆ నవీన సమెక్సా కాదు, బాగా వినిపిస్తున్న హాట్ టాపిక్ భారతి గారు.
మేము మాట్లాడతాం. మాకు భావ స్వేచ్ఛ ప్రకటన ఉంది, మా భావ స్వేచ్ఛ హక్కు ఉంది మాకు కూడా. మీరు మాట్లాడితే మీకు 10 మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఒళ్ళు నోరు 2 అదుపులో పెట్టుకొని మాట్లాడితే మీకు మంచిది, అందరికీ మంచిది. అలా కాదు కూడదు నేను ఇలాగే వాగుతాను అనుకుంటే కనుక ఎక్కడో అక్కడ తెలుగు తమ్ముళ్ళ చేతిలో గ్యారంటీగా తనులు తినేస్తావు. ఇది మాత్రం తథ్యం. సిబిఐ ఎంక్వైరీకి ఆవిడ అడిగింది కదా, సిబిఐ ఎంక్వైరీకి ఆవిడ లెటర్ పెడతాదా, నన్ను పెట్టమంటుందా అడగండి ఒకసారి. ఆవిడ అవినీతి గురించి నా దగ్గరకు వచ్చి ఇచ్చారు చాలామంది తెలుసా, నా దగ్గర ఇంత ఫైల్ కూడా ఉంది. ఆవిడ నిజంగా చెప్పాలంటే కనుక నేను కూడా రెడీగా ఉన్నా. లోకేష్ గారు బయట టచ్ చేశారంతే. ఆవిడ అలాగని మాట్లాడింది అనుకోండి, మేము ఇంటర్నల్గా వెళ్ళి మేము తీయాల్సి వస్తుంది బయటికి. చెప్పాను కదండి, ఈసారి నోటుతో సమాధానం చెప్పాం. ఈసారి రోజా గారు చెప్పినాను కదా, కొంచెం నోరు ఒళ్ళు 2 అదుపులో పెట్టుకొని మాట్లాడుకోకపోతే కనుక ఈసారి తెలుగు మహిళలు తెలుగు తమ్ముళ్ళు ఇద్దరూ కలిపి బయటకు వచ్చి ఏదో అంటారు కదా, మా బాలయ్య గారి డైలాగ్, దబిడి దిబిడే. లోకేష్ గారు చదువుల గురించి మాట్లాడతారు, వీళ్ళు మొహాలు తగలయ్య. 10th క్లాస్ పేపర్లు ఏమి ఎత్తుకొచ్చేసినోడు గురించి దగ్గర పనిచేస్తూ 10th క్లాస్ పేపర్లు లీకేజ్ వ్యవహారంలో కూడా నిందితుడిగా ఉన్నవాడు ఎత్తుకొచ్చేసిన దగ్గరేమో ఈవిడ పనిచేస్తూ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న లోకేష్ గారి గురించి మాట్లాడుతుంది. మేము అంటున్నాం ఈరోజు లోకేష్ గారిది గోల్డెన్ లెగ్ అబ్బా. కాబట్టే మీలాంటి వాళ్ళు చరిత్రలు అన్నీ బయటకు వస్తున్నాయి, ప్రజలకు తెలియజెప్తున్నారు. నిజంగా 400 రోజులు 4000 కిలోమీటర్లు 15 రోజులకి 200 కిలోమీటర్లకి అల్లాడిపోతున్నారు. ఇంకా 3800 కిలోమీటర్లు ఉంది. బులుగు బ్యాస్కి చెప్తున్నా, ఆడవాళ్ళని డైపర్లు వేసుకోమండం కాదు, మీరు సిద్ధం చేసుకోండి. దేనికి బ్రాండ్ అంబాసిడర్ అడుగుతున్నారు మీరు? ఐరన్ లెగ్ బ్రాండ్ అదే అంటాను కదా, మా కొవ్వు పట్టిన అహంకారంగా. ఆబ్వియస్లీ రోజా గారు వేరే వాళ్ళకి పేరు చెప్తే ఆవిడ ఫీల్ అయ్యిద్దండి. కొవ్వు పట్టిన డైమండ్ రాణి. ఇంకొకటి మర్చిపోయాను, మన గుర్తొచ్చింది. జబర్దస్త్ వల్లంట ఆరోగ్యాలు పెరిగిపోయినాయి అంట. ఏ ప్రామాణికంగా ఆరోగ్యాలు పెరిగినాయి అమ్మా జబర్దస్త్ వల్ల? జబర్దస్త్ అంటేనే ఒక డబుల్ మీనింగ్ డైలాగులు ఉన్న షో. క్షమించాలి అందులో ఉన్న వాళ్ళందరూ. మీ తాలూకా దానికో ఏంటో దానికి మీ జీవన విధానం గురించి మీరు ఏదో చేస్తున్నారు, నేను దాని గురించి అయితే మాట్లాడట్లేదు. కానీ జబర్దస్త్ దగ్గర డబల్ మీనింగ్ డైలాగులు లేకుండా ఒక్క రోజైనా షో నడిచిందా? దానికి ఈవిడ పక్కనున్న వాళ్ళని కొట్టి పడి నవ్వి ఆ నవ్వులోంచి ఆ పైత్యం అంతా బయటకు వచ్చి మళ్ళా పైశాచిక ఆనందం పొందుతూ అది ఏంటి డబుల్ మీనింగ్ డైలాగులు. ఇప్పుడు ఎమ్మెల్యే స్థాయిలో కుర్చీలో కూర్చొని ఎస్ నువ్వు చేసుకో, నువ్వు షూటింగ్లో చేసుకుంటావో సినిమాలే చేసుకుంటావో చేసుకో, తప్పులేదు. కానీ జబర్దస్త్ వల్ల ఆరోగ్యాలు పెరిగిపోతున్నాయని ఏ ప్రామాణికంగా చెప్పారో, లేకపోతే ఏ డాక్టర్లు మొత్తం ఏంటది బీపీలు షుగర్లు తగ్గిపోయాయని మీకు చెప్పారో మాకు తెలియదు. కానీ ఈ డబుల్ మీనింగ్ డైలాగులకే జనాలకి బీపీలు షుగర్లు తగ్గిపోతున్నాయి అంటే ఇన్ని ఫార్మాస్ కంపెనీలు ఎందుకు, ఇన్ని ట్యాబ్లెట్లు ఎందుకు, ఇన్ని ఇంజక్షన్లు ఎందుకు, ఇన్ని హాస్పిటల్ ఎందుకు? ఊరూరా జబర్దస్త్ స్కిట్లు చేసుకుంటే సరిపోయిద్దిగా. నువ్వు మాట్లాడుతున్నావు లోకేష్ గారి గురించి. ఇంకొకటి ఏమన్నది, లోకేష్ గారికి చదవడం రాదా, మాట్లాడడం రాదా? అవును, మీ అన్నయ్య చెప్తున్నాడు కదా పక్కన సుభాషితాలు. సీఎం అంటాడు, సీఎం అన్నమే చేత కాదు దుర్మార్గుడికి. పక్కనే గుంటూరులోను గుండూరు అంటాడు. సార్వభౌమాధికారం అనమనండి, డైరెక్ట్గా సార్వభౌమాధికారం అనమనండి, పక్కన పెట్టండి. చూడకుండా ఒక్క ప్రెస్ మీట్ అబ్బా, నా కోరిక, జగనన్నయ్య మహిళా అధ్యక్షురాలు కోరిక, ఒక్కరోజు ఒక్క 10 నిమిషాలు రికార్డెడ్ కాకుండా ప్రెస్ మీట్ పెట్టవా ఒకసారి? 100 బూతులు వస్తాయి అందులోని. ఈవిడ లోకేష్ గారు మాటల గురించి, లోకేష్ గారి తాలూకా దీని గురించి అంటే మాట తీరు గురించి మాట్లాడుతుంది.
అచ్చా, మీరు ఇంకా జగన్ దగ్గర ఉండిపోయారండి. ఇసుక ఒక పక్క, ఇంకో గదేమో మైనింగ్ 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 అని, ఇంకో గదిలోనేమో అన్నయ్య అన్నయ్య అన్నయ్య. ఏంటి అన్నయ్యకి ఆస్తులు అప్పచెప్పాలి కదా మరి. మమ్మల్ని కూడా ఇలా దిగజార్చేశారయ్యా రోజా గారి మాటల వల్ల. ఆఖరికి ఎలా అయిపోయిందంటే అవినీతిమయం అయిపోయి దందాలు చేసుకుంటూ, బయటికేమో బూతులు మాట్లాడుకుంటూ, నెట్టుకు వచ్చేస్తూ, రాజకీయంగా ఉన్నతమైన స్థితిలో ఉన్నామని కలరింగ్లు ఇచ్చుకొని చెప్పులు మోయించుకోవడం కాదు రాజకీయం అంటే. చెప్పులు కుట్టుకునేవాడు కూడా నెత్తి మీద పెట్టుకొని చూసుకునే పొజిషన్లో ఉన్నప్పుడే రాజకీయాలు చేయాలి. అది రాజకీయ నాయకుడికి ఉన్న లక్షణం అంటే.